రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టుల మీద జ్యుడిషియరీ మీద కొంచెం ప్రజలకి ఆశ కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. మేము ఏదైనా చేయగలం, మేము ఏదైనా శాసిస్తాం, మాకెవరు ఎదురు లేరు అని చెప్పేసి ముందుకు పోతున్నది ఈ ప్రభుత్వం. ఇట్లాంటి దుర్మార్గమైన సందర్భాలలో, చర్యలలో గతంలో 2-3 అంశాలు మీ దృష్టికి నేను తీసుకొస్తా. ఒకటి, ఆ రోజు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్తే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీసీ కమిషన్ వేసి జనసంఖ్య చేస్తానన్నాడు. ఆ రోజు హైకోర్టు ఇంటర్ఫియర్ అయింది, మొట్టకాయలు వేసింది. అట్లా కాదు, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయమంటే ఆ రోజు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ విషయానికి వచ్చినప్పుడు ఎలక్షన్కి మేము ముందు పోతాం అని చెప్పేసి ఏ రకమైనటువంటి జనగణన లేకుండా మేము చేస్తామంటే లేదు లేదు తప్పకుండా జనగణన చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు మొట్టికాయలు వేసినాకనే ముందుకు పోయింది. ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు మీ మాయమాటలు విని ఊర్లలో పోయి తల్లిదండ్రులకి అవ్వతాతలకు చెప్పి మా ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకొస్తే వాళ్ళు ప్రచారాలు చేసి మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అనేక సందర్భాలలో మోసం చేసి ప్రశ్నించిన వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. భూములు అమ్ముకుంటున్నటువంటి తల్లిదండ్రులు, హాస్టల్లో పిల్లలు వయసు అయిపోయి ఇంతకుముందు అన్న చెప్పినట్టు అశోక్ నగర్లో ఈరోజు మొత్తం కూడా హాస్టళ్ళు ఖాళీలు అయిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు మొత్తం బాధపడుతూ ఉన్నారు, విద్యార్థులు మొత్తం ఏడుస్తూ ఉన్నారు. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పేసి అనేక సందర్భాలలో ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎవరినైతే వాడుకున్నారో, ఎవరి భుజాల మీద కాలు పెట్టి మీరు పదవులకు వచ్చారో వాళ్ళనే తొక్కివేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుందా? బీఆర్ఎస్ అనే పార్టీ ఒకటే మాకు అండగా ఉన్నది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాత్రమే కనబడుతున్నారు. వాళ్ళతోటి మమేకమై పోరాటాలు చేస్తే అనేక తప్పుడు కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చంద్రకోలతోటి కొట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో యువకులే ఈ దేశానికి వెన్నుముక, ఈ యువతకి నమ్మకం పోతే ఈ ప్రభుత్వం మీద వాళ్ళు వేరే రకంగా పెడమార్గాలకు పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి ఈరోజు విద్యార్థులంతా కూడా సంతోషాన్ని, నిరుద్యోగులంతా కూడా సంతోషాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. కాబట్టి రేపు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యార్థులకు అన్యాయం జరిగితే ప్రజా పోరాటానికి మళ్ళీ తెరలేపేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మరొకసారి మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.